హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే 2 హెల్దీ ఈజీ రెసిపీస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూస్తేనే ఎంతో కలర్ఫుల్ గా, సాఫ్ట్ గా, జ్యూసీగా ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ రెసిపీస్ ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తినొచ్చు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ బ్రెడ్ ఎగ్ టోస్ట్ చేయటానికి మెయిన్ గా బ్రెడ్, ఎగ్స్, పాలు, బెల్లం, యాలకుల పొడి, ఎసెన్స్ కావాలి. ఇక్కడ మనం చక్కెర ప్లేస్ లో బెల్లం వాడుతున్నామండి. బెల్లంలో ఐరన్, ఫోలేట్ వంటివి ఉంటాయి. పిల్లల్లో రక్తహీనతను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 ఎగ్స్ తీసుకుని 5 డ్రాప్స్ వరకు పైనాపిల్ ఎసెన్స్ ని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ తో కానీ లేదంటే ఫోర్క్ తో కానీ మిక్స్ చేసుకోవచ్చు. ఎసెన్స్ లేనట్లయితే యాలకుల పొడి కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ బెల్లం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లము పౌడర్ కానీ లేదంటే బెల్లాన్ని మెత్తగా నలగొట్టి కానీ కలుపుకున్నట్లయితే ఈజీగా కరిగిపోతుంది. ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయి కొద్దిగా వైట్ గా ఫోమ్ లాగా వస్తుంది. ఎగ్ మిశ్రమం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే బ్రెడ్ టోస్ట్ అంతా ఫ్లఫీగా వస్తుందండి. ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని నెయ్యి కానీ లేదంటే మీ దగ్గర వెజిటబుల్ ఆయిల్ ఉంటే అది కానీ వేసుకుని కొంచెం ఎక్కువగానే వేయాలి. పెనం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ని ఎగ్ మిశ్రమంలో అలా 2 పక్కల అట్లా టర్న్ చేసుకుని జాగ్రత్తగా పెనం మీదకి వేసుకోవాలండి. 2 పక్కల కొంచెం అట్లా డిప్ చేసి ఇమీడియట్ గా పెనం మీదకి వేసేయాలి. లేట్ చేసినట్లయితే బ్రెడ్ బాగా నానిపోయి ఎగ్ మిశ్రమంలో నుంచి బయటికి తీసినప్పుడు విరిగిపోతుంది. లో ఫ్లేమ్ లో అలాగే ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం పైన నెయ్యి అప్లై చేసుకుని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం ఏగిందో లేదో చూసుకుని మళ్ళీ నెమ్మదిగా తిప్పుకుంటే సరిపోతుంది. మీరు అలాగే ఇమీడియట్ గా కనుక టర్న్ చేయడానికి చూస్తే అది అంటుకుపోతుందండి పెనుకి. టోస్ట్ వేగిందో లేదో కొంచెం అట్లకాడతో నెమ్మదిగా కొద్దిగా లేపి చూడాలి. కరెక్ట్గా వేగితే పెను నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు అలా టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిపైన హనీ వేసుకుంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి. హనీ కనుక లేకపోతే ఒక గిన్నెలోకి కొంచెం బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి స్టవ్ పైన వేడి చేసినట్లయితే చిక్కబడి సిరప్ లాగా తయారవుతుందండి. దాన్ని అలాగే బ్రెడ్ టోస్ట్ల మీద చల్లుకున్నట్లయితే ఎంతో టేస్ట్గా జ్యూసీగా ఉండే బ్రెడ్ టోస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి. 4 ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లోకి వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని మిక్స్ చేసి ఆమ్లెట్లా వేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ని ఆమ్లెట్ పై ఉంచి కొంచెం ఎగ్ మిశ్రమాన్ని పట్టించి ఇలా టర్న్ చేసుకోవాలి. ఆమ్లెట్ని ఎప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ మాడిపోకుండా చక్కగా వేగుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ని సైడ్స్ నుంచి మెల్లగా పైకి లేపుతూ బ్రెడ్ని కవర్ చేయాలి. ఇప్పుడు అన్ని వైపులా కవర్ చేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళా టర్న్ చేసుకుని పెనంపై వేసి వేగనివ్వాలి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కానీ లేదంటే పెనం మీద అలాగే కానీ ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్ వరకు కట్ చేస్తే క్రాస్గా సమోసా షేప్లో బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిందండి. ఇప్పుడు కొంచెం చిన్న సైజ్ ఆమ్లెట్ వేసుకొని ఒకవైపు ఆమ్లెట్ ఒకవైపు బ్రెడ్ కవర్ అయ్యేటట్టు వేస్తున్నాను. బ్రెడ్ ఆమ్లెట్స్ ఎక్కువ మందికి వేసేటట్లయితే బ్రెడ్ సైజ్ ఆమ్లెట్ వేసుకొని ఒకవైపు మాత్రం ఎగ్ని పట్టించి మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసి మళ్ళీ అలాగే రెండో వైపు కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా రెండో వైపు కూడా వేగిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఆనియన్స్, కుకుంబర్,
టమాటోస్ ని సన్నగా స్లైస్ లాగా కట్ చేసి వీటిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. ఆనియన్స్ లెమన్ గార్నిషింగ్ కే కాదండి, డైజెషన్ కూడా బాగా ఉపయోగపడతాయి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.